హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు తిరువణామలై అరుణాచలంలో ఉన్నాం, టెంపుల్లో ఉన్నాం. అయితే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గిరిప్రదక్షిణ కోసం స్టార్ట్ చేద్దామని చెప్పి మేము అలా ముందుకు వెళ్తున్నాం అన్నమాట. చూస్తుంటే సైడ్లో మొత్తం జనాలు ఎలా చూసారా, మా వెనకాల స్వాములు వస్తున్నారు. కానీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వైబ్స్ మాత్రం చాలా మామూలు, అసలు ఎక్సలెంట్. మరి మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసాం. మరి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం 14 కిలోమీటర్స్ నడవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎంత తమిళనాడుమే ఎంత షార్ట్ అంటూ నేను అలా మనం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే రెడీ, మరి మనం వెళ్దాం పట్టండి ముందుకి. చూస్తుంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా 14 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలన్నమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ 20 నుంచి 30 ఏజ్ లోపాలు అయితే చేయగలుగుతారు బాగా. కానీ దేవుడి మీద సంకల్పంతో మిగతా వాళ్ళు ఎవరైనా 35, 30, 40 ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. కానీ కొంచెం స్లో చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం మధ్యలో టెంపుల్స్ ఉంటే వాటిని చూసుకుంటూ అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. మొత్తానికి మేమైతే స్టార్ట్ చేసాం గిరిప్రదక్షిణ చేయడం. అలా చూస్తుంటే ముందు రోడ్లు మొత్తం జనంతో నిండిపోయింది. అలా మేము వెళ్తూ సగం దూరం వచ్చిన తర్వాత దారిలో అన్నదానం చేస్తారు. అన్నదానం దేవుడిది కాబట్టి మనం తినడం తప్పేం లేదు, చేయొచ్చు, తినొచ్చు. అలా ముందుకు వెళ్ళగానే ఇంకొక టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ లోపలికి వెళ్ళేసి మనం బయటకు వచ్చేసాం అనమాట. అలా ముందుకు వెళ్తుంటే మోక్ష మార్గం వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ పడతారు అనమాట. ఎవరు భయపడకుండా చేస్తే పడతారు. నేనైతే భయపడ్డా, నేను పోలే లోపలికి, నాకు భయం వేసింది. అలా కొద్దిసేపు అక్కడ చూసాను అనమాట. తర్వాత ఆ నుంచి ముందుకు వెళ్తే మొత్తానికి టెంపుల్కి చేరుకున్నాం అనమాట. టెంపుల్లో చూస్తుంటే జనం ఆ రోజు మేము పోయినప్పుడు చాలా తక్కువ అనిపించారు. కానీ తెల్లారి రథోత్సవం చేశారనమాట ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం జనం మస్తు వచ్చారు ఫ్రెండ్స్. చూస్తుంటే టెంపుల్ మాత్రం అసలు కేక్ అంటే కేక్. అసలు టెంపుల్లో ఉన్న కొద్దిసేపు అయినా కానీ మనసు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మన జీవితంలో ఒక్కసారైనా టెంపుల్కి రావాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ అది శివుడి అనుగ్రహం లేని ఎవరు అనేది తిరువణామలలో కాలు కూడా పెట్టలేరంట ఫ్రెండ్.